మీకు మొక్కి చెప్తాం సార్. ఊరి చూస్తే మీరు పాసరానికి సారు మా ఊర్లో నుండి కమ్ముగా మరి అది బతుకుతుంటే సార్ ఇట్లా బతుకు కొట్లాడి తీసుకుంటున్నాడు సార్. ఎవరు? ఆయనే కొడుకు. ఆయన పోయి ఇచ్చాడు సార్. నీ కొడుకా? చేతులు కొట్లాడారు. కొట్లాడినాక నా బంగారు నాకు ఇయ్యారు. ఆయన బంగారు నీది కదా, కష్టపడి సార్. వాళ్ళకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు సార్ ఏర్పాటు పోయి 12 ఏళ్ళు. ఇప్పుడు మాకు చెర పెట్టాడు సార్. పిల్లలు పోయేదే సార్. 12 ఏళ్ళ నుంచి పిల్లలు సాకినాను సార్. ముగ్గురు పిల్లలు సాకినాను. 6 నెలలు వచ్చి సంసారం చేసిపోయేదేమో. ఆ పిల్లల్ని 2 పిల్లలు తోలుకొని పోయేది. ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోని. పెద్ద పిల్లోడు ఈడే ఉన్నాడు ఫోన్ అని సార్. ఇంకా మాకు ఇచ్చారు. ఆయన పోయినా పొద్దుంటే ఇంకా ఆసులకు వచ్చిపోయేసారు. ఆ బంగారు 2 నెలలకు ఒకసారి తీసుకునేది వద్దు పెట్టుకునేది. మరి పద్దను మేము బీరువాలో పెట్టుకుంటాం సార్. అట్లా చేస్తుంటే సాగి పడిపోయింటే మేము ఇచ్చేమే. నా బిడ్డింటికి పూదిని పండుకుని పోయాం సార్. పండుకుని పోయింటే తెల్లవారులు ఈ ఆడు పెట్టుకున్నాడు. ఏం కథ సార్. వాడిని పెత్తనం వాడే చేసుకున్నాడు. ఆ బీరువాల మీద వెనక బీరువాల మీద వారేసాడు సార్. బుక్కులు ఉంటే ఆ బుక్కుల్లో వారేసాడు. సార్ వాళ్ళు ఫోన్ చేసారు సార్. ఈడే పెట్టింటి అంటాడు సార్. నేనున్నాను పూజ చేస్తున్నాను. ఈడు పెట్టింటి దుడ్లు బంగారు యాటివా అంటుంటే మా గోడ కొంప ముంచి వదరా తాగి ఆడ పెట్టి పోయి గోడను పోయి పెట్టేస్తువో మన చెల్లు పోగొట్టుకొని వస్తుంది. దీన్ని ఇంత లేచిన దాన్ని ఆడ బారేస్తావు అని గోడ ఆడుకుంటూ ఇడే ఏడుచుకుంటున్నాను సార్. ఏడుస్తుంటే ఏంటి ఏడుస్తావు, నేను ఫోన్ చేస్తాను సార్ అని. కానీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే పుణ్యాతకులు పోలీసు వాళ్ళు వెనకనే వచ్చారు సార్. వెనకనే వచ్చి ముసలాయమ్మ ఆడ పెట్టింటే ఈడే ఉండదు అంటాడు సారు. లేదు బుడుకున్నాము, దుడ్లు లేవు, బంగారు లేదంటే దుడ్లు దీని కింద 4,800 సారు. బేల సంచి కింద దొరికాడు సార్. మాకు ఏం చెప్తుంది సార్ తాగి. ఆ బంగారు కానీ ఆడ బారేసావును ఏం కాతో బయటికి పోయి నువ్వేం చేసి వచ్చావును అని మేము ఏడ్చాం సార్. ఇంట్లో పక్కల వాళ్ళు తప్పలా ఎవరు పాప మాట ముట్టుకోరు సార్. వాకిలు తెచ్చుకొని పోయినా ముట్టుకోరు. ఈడ ఈ అప్ప ఆడ బారేసాను సెల్లులకి ఆడ బాగొట్టుకొని వచ్చాను అని నేను ఏడ్చాను సార్. సార్ వాళ్ళు వచ్చి ఇంక అప్పటికప్పుడే ముసలాయమ్మ ఇంట్లో మడసంగి బుడకండి అని సార్ వాళ్ళు చెప్పారు సార్. సార్ వాళ్ళు ఈడున్నాగే నా మనడు కుర్జీ వేసుకొని పెయికెక్కి అదంతా బుక్కలన్నీ తీసి కింద వారేసినప్పుడు దాని లోపల సంచి లోపల పెట్టాడు సార్. ఆ సైన ఒకటి పెట్టిండాడు సారు. పిల్లోడు సిక్కే సార్ వాళ్ళకి చూపిస్తే సార్ సొమ్ము చిక్కేస్తారు అని నా సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు సార్ వాళ్ళకి మొక్కలు సారు. మా సొమ్ము మాకు చెందేదే, మీరు వచ్చి మేలు చేస్తారు సార్ అని మొక్కాను సార్. సార్కి సార్ వాళ్ళకి పోలీసు వాళ్ళే మాకి తల్లిదండ్రులు సారు. బాగా బుడికిచ్చారు సార్. మా మీద అల్లా ఎతికినాం సార్. ఇంట్లోన బట్టలు అనద్దు, పరుపులు అనద్దు, సంచులు అనద్దు అన్నీ ఎతికేమే సిక్కులే. పైన బుక్లో ఆడు చూడరాండ్రి ఆడు చూస్తే పోలీసు వాళ్ళు భయం లేకపోతే దొరికేది కాదు. అది లేదు కదా. లేదు సార్. పోయినట్టు ఉంటుండే. లేదు సార్. మా మాదంతా కానీ బుడుకుం సార్. కరెక్టే కదా. పోలీసులు భయం ఉండాలా. తండ్రి గారు వచ్చిరి పోలీసులు నిదానంగా బుడకండి అంటే పిల్లోడు పోయి అంతా శోధించి సార్. పైన సామాన్లు అన్నీ వాళ్ళు ఎదురుగా తెచ్చి సారు సిక్కేస్తారు. మొక్కుతాం నీకని మొక్కితాం సారు. పోలీసు వాళ్ళే తల్లిదండ్రులు సారు సిక్కేదే. ఆయన సొమ్ము అయిపోయి చిక్కేస్తారు. ఇంక చాలు సార్ మాకి. ఆ కొడుకుని ఏం సారు ఏదో పెళ్ళం పోయినప్పుడల్లా కూడు పెట్టి. ఏమైంది భార్య ఏమైంది? పోతుంది సార్. ఆమె ఇట్లా తాగి పడిపోతే ఆయన పోతుంది. నాకు పెళ్ళం అంటాడు. మాతో కొట్లాడి పెట్టుకుంటాడు 2 నెలలకు ఒకసారి. మా చేత కాదు సారు. పుట్టింట్లో ఉండదు సార్. పుట్టింట్లో ఉండదు. ఆమె ఆడు ఉండదు అనేది తెలుసు మాకి. పోయినప్పుడు చింతపొడి చేసి అనిపిస్తారు సార్. కొట్టి అనిపిస్తారు. 12 ఏళ్ళ నుంచి ఇదే ఏగడమే ఉండొచ్చు సార్. శాంతి లేదు. తాగి పడిపోతుంటే మరి ఏం చేస్తున్నాం తాగద్దని ఎన్ని బాటలు దుడ్లు దానికే చూడు సార్. నిన్న దుడ్లు ఇచ్చలేరు. పింఛన్లో 4,000 వచ్చేది బతికేదేం సార్. ఆ మనిషి 4,000 వస్తే మనం పట్టుకుని బతుకుతాము. మరి నాకు తాగే దుడ్లు ఇవ్వాలంటే అట్లా తెచ్చుతాం. పని చేయడా? ఏ పనికి పోడు సారు. మరి ఏం చేస్తుంది సారు. నేను అన్నీ ఇట్లా అయిపోతాడు. ఒరే పిల్లలు ఉండరా ఏం ఆ మాటలు కాదు సారు అనిపించుకోలేము సారు. అయిపోయి సెంటర్ జైలు కన్నా ఎత్తండి సారు. మాకు ఆశలకు వచ్చిపోయేదని మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు సారు.
ఇది బాడి ఇంట్లో ఉంటే ఈడి రామాన్యము మమ్మీ ఆ గోడ పోసుకుంటాం సార్ ఈ ఆడికి బిడ్డ ఉన్నది అది బిడ్డ తాగిపోతాము కాలు చాపుకొని పడుకుంటాం సార్ మాకు రోజుకొచ్చిపోయింది ఎదురకు సార్ మీకు మొక్కి చెప్తాం సార్ ఊరి వస్తే మీరు పాసరానికి వెళ్తారు మా ఊర్లో నుండి కమ్ముగా మరి అది బతుకుతుంటే సార్ ఇట్లా బతుకు సార్ మీకు మొక్కుతాను సార్ చేయించండి సార్ మా వద్దు మాత్రం వద్దు సార్ ఇద్దరు కొడుకులు ఉంటారు సార్ ఇద్దరు కొడుకులకి మనశ్శాంతిలే మాకి మనశ్శాంతి లేదు సార్ ఈ తండ్రి నుంచి ముందు సార్ పెళ్ళాం పోయేది కానీ ఇంకో పెళ్ళాం కానీ ఎగిరేసిపోయి సార్ మాకు అప్పులు ఎక్కువైపోయి చాలా అయిపోయేస్తారు అప్పుల చింత చేద్దామా ఈ అప్పు చింత చేద్దామా సార్ మీకు మొక్కి చెప్తాము మాకు ఈ అప్పు మాత్రం వద్దు సార్ అయిపోయింది నోటు కలిపి సార్ అయిపో బంగారు అక్షరాలతో తీస్తాం సార్ మీకు మొక్కి చెప్తాను అది ఇంత బాగొడతాడనే మేము ధనుము కావులు కాసినట్లు కాసుకుంటాం సార్ నీకు మొక్కుతాను సార్ అయిపోయినాం నోటి అయిపో కలిపి అయిపో బంగారు అయిపో తీసుకొని పోమ్మని సార్ మీకు మొక్కుతాం సార్ ఈ శాతి కాదు సార్ ఈ వయసుకి నేను పూజ చేసి పెట్టాలంటే ఈ ఆడికి చేసి పెడతారు వద్దు సారు శాతి కాదు సార్ మీకు మొక్కాను ఈ ఆడికి దిగునాడ తినమా సార్ పూజ చేసుకోవాలా చిన్నల్లా ఈయన పోయాను కాడ పోయి బిడ్డింట్లో ఉండాలి సార్ వద్దు సార్ ఈ చాలా అయిపోయింది మా మీ మాటలు వినిపించుకోలేము సార్ మొక్కుతాను సార్ నీకు ఒకటి అదే రోజు చేస్తారు ఆయప్ప నుంచి మాకు ఈ ముక్తి కల్పించారు నీకు మొక్కేది సారు శాంతి కాస్తారు మర్యాద పోతుందిరా నీకు వాడు మర్యాదకి లొంగుడు ఇంకో దానికి లొంగుడు సారు అప్పులు ఎక్కువైపోయి ఇద్దరు కొడుకులకి ఆ ఇద్దరు కొడుకులకి చూద్దామా ఈ అప్పులు చూద్దామా సార్ మనము ప్రాణం ఒత్తి పెట్టేది కానీ ఒత్తి పెట్టినా మా అప్పు తీరదు సారు ఇద్దరు కొడుకులది ఇట్లా అయిపోయిందే వీడు చేసిందే సార్ ఫస్ట్ ఇందే మాకు రామాయణము ఊర్లో నుంచి ఈయన మర్యాద వద్దు సార్ ఆటికి మూసుకొని వద్దు సార్ ఇంకా శాత కాదు సారు మీకు చేతులు ఎత్తి మొక్కుతాను ఈ అప్పనోటి మాకు విడుదల చేయడు సారు మామ చచ్చిపోయినా అయిపోద్దు సారు చాలా అయిపోయింది సార్ ఆ పిల్లలతో ఏగలేక మొక్కుతాను సారు నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు బీపీ షుగరు ఎప్పుడు పడిపోయింది తెలుసు సార్ నన్ను మరి వీళ్ళకి ఉన్న వాళ్ళకన్నా పూజ చేసి పెట్టాలి కదా సార్ 12 ఏళ్ళ నుంచి ఇదే గోడే ఉండదు సారు ఆ పెండ్లం పోయినట్లల్లా మాకు ఈ శ్రమ ఆ పెండ్లం పోయినట్లల్లా మాకు ఈ శ్రమ ఆయమ్మనోటి కలిపి సారు అయిపో బంగారు తీసుకొని అయిపోయి తీసుకొని పోను సారు ఆ పిల్లలు ఆ పెండ్లం ఆడన్నా బతుకుని సారు నువ్వే చేసింది లజ్జిదానా నువ్వే చేసింది తొడుగుదానా సారు మాటలు కాదు సారు ఓ తల్లి పడుకుడు సారు ధైర్యంగా ఉండమ్మా ఏం సార్ కోడలు ఊరు పేరు చెప్పు నానాపల్లి సార్ ఆయన పేరు అంపమ్మ వాళ్ళ ఊర్లోన మా పేరు బలాలు కూడా చేయడానికి సావిత్రి పెట్టుకున్నాం సారు ఆయమ్మనోటి కలపండి సార్ మీకు మొక్కి చెప్తాను సారు మా మీ బాధ పడలేము ఆయన ఇష్టము ఆయన ఇష్టము ఎవరైనా ఏమని చేసుకుని సార్ మా ముసలిలో యాదో పింఛన్లో బతుకుతాం మేము దుడ్లు ఎలాంటి ఆటని తెచ్చిస్తాం సారు అదే చూడు సార్ మరి మీకు మొక్కి చెప్తాను చూడు సారు సరే ధైర్యంగా ఉండు పెద్దలే ధైర్యంగా ఉండు నువ్వు దమ్మా ఇట్రా పాపం పోలీసు వాళ్ళు అంతా కష్టపడి నీకు ఆదోని మేదర వీధిలో ఉన్నటువంటి పేదలు ఏం పేరమ్మా ఇష్టం సార్ కిష్టమ్మ హనుమంతు ఆదోని మేదరగిరిలోని కృష్ణమ్మ హనుమంతు వీళ్ళిద్దరూ కూడా చూసారా ఈ పేద వాళ్ళు ఈ చిన్న గుడిసె వేసుకొని బతుకుతూ ఉన్నారు కాయ కష్టం చేసుకొని బతుకుతూ ఉన్నారు కొడుకు గత 10-12 ఏళ్ళుగా తాగుబోతుగా ఉంటూ తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం భార్య కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉండడం చిన్న బిడ్డలు ఉండడం ఆ తాగుడుకు విపరీతమైన బానిసయ్యి ఎటువంటి పని చేయకపోవడం తల్లిదండ్రులకు వేదనగా మారడం ఇవన్నీ కూడా చరిత్ర చూస్తే మొన్ననే ఇంట్లో ఉన్నటువంటి కాస్త నగలు పోయినాయని గొడవ అయింది ఇంట్లో మాయమైపోయినాయి పెద్దమ్మ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు చేస్తే సిఐ గారు చాలా వెంటనే స్పందించి నా పక్కన ఉన్నటువంటి అగస్టిన్ గారిని కానిస్టేబుల్ గారిని అలాగే పెద్దయ్య గారు కానిస్టేబుల్ గారిని వీళ్ళిద్దరినీ కూడా
వెంటనే పంపించి వెతికించినారు. దొరకలేదు. రకరకాలుగా వాళ్ళ పోలీస్ పద్ధతుల్లో విచారణ చేస్తే చివరకు కొన్ని గంటల్లోనే నగలు దొరకడం, దొరికినాయని చెప్పడం, వాళ్ళు ఆ విధంగా ఆ పెద్ద ఆమెకి మళ్ళీ నగలమ్మ భద్రంగా ఉన్నాయి భయపడద్దు అంటే ఆమె దగ్గర చేర్చడం, ఇవన్నీ కూడా ఇంట్లోనే జరిగినటువంటి ఒక నాటకీయ పరిణామాలు ఇవన్నీ కూడా. సో చాలా ఇబ్బంది అయ్యేది నిజంగానే. ఆ నగలు పోయి ఉన్నా లేకపోతే నగలు ఏదైనా అయింటే పాపం పెద్దవాళ్ళ పరిస్థితి ఆలోచన చేయండి. అనవసరంగా ఆరోపణలు ఎదుర్కొని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వీళ్ళందరూ ఇది తెలుసుకొని చాలా నాకు బాధ వేసింది. నేను ఎన్నిటికంటే చెప్పేది ఏమిటంటే, ఒకటి, ఆదోనిలో ప్రతి పేదవాడి కష్టంలో నేనుంటానని చెప్పడం ఒకటి. రెండవది, ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదో డబ్బులున్న వాళ్ళకి ఏదైనా అయితే వెంటనే పోలీసులు పరిగెట్టుకొని అది చేస్తారు ఇది చేస్తారని అపవాదం ఉంటుంది. పోలీసులు కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే రెస్పాండ్ అవుతారు, పేదవాళ్ళకి రెస్పాండ్ కారు అనే అపవాదులు నోటికొచ్చిందే మాట్లాడతారు. ఒకసారి ఆలోచన చేయండి, ఇంత పేదవాడిని ఒక చిన్న ఫోన్ కాల్తో 100 నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు స్పందించడం ఏంటి, గంటల్లోనే ఈ కేసును ఛేదించి ఆ బంగారును మహిళ చేతికి ఇవ్వడం ఏమిటి, ఇవన్నీ కూడా పోలీసు పనితీరుకు నిదర్శనాలు. పోలీసు చేస్తున్నటువంటి కృషికి, పేదవాడికి అండగా నిలబడుతున్న పోలీస్కి నిజంగా మనము విశేషంగా మనము వాళ్ళని ప్రశంసించాల్సిన సందర్భం ఇది. అందువల్లే నాకు మనసు ఆపుకోలేక ఈరోజు ఏం జరిగిందో అని ఈ పెద్దవాళ్ళని కలుసుకోవడానికి వచ్చాను. అదేవిధంగా ఈ కేసు విషయాలు తెలిసిన తర్వాత కానిస్టేబుల్ అగస్టిన్ని కానీ పెద్దయ్యనే కానీ వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి 1 టౌన్ సిఐ చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలన్న ఉద్దేశంతో నేను వీళ్ళకి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళకి ధైర్యం చెబుతూ ఉన్నారు. అలాగే ఒకటే స్పష్టంగా నేను ఆదోని ప్రజలకందరి, ఆదోనిలో ఉన్న పోలీస్ కానీ, కర్నూలు జిల్లాలో ఉన్న పోలీస్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైనది. ఎటువంటి కేసునైనా సరే నిమిషాల్లో ఛేదించగలిగిన సత్తా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరు కూడా నిందించాల్సిన పని లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరుని ఎవరిని కూడా అనుమానించాల్సిన పని లేదు. ఎటువంటి కేసునైనా సులాయసంగా ఛేదించి క్షణాల్లో ప్రజలకు న్యాయం చేయగలిగిన సత్తా పోలీసుకు సొంతం. ఆదోనిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పోలీసు కానిస్టేబుల్ అందరినీ, వీళ్ళకి లీడ్ చేస్తున్న సిఐ గారులందరినీ కూడా, అలాగే జిల్లా వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా నడుపుతున్నటువంటి ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదల వైపు నుంచి వాళ్ళకు, ఆదోని ప్రజల వైపు నుంచి ప్రశంసలు అందజేస్తూ ఉన్నాను.